నేను పచ్చిగా ఓపెన్గా చెప్తున్నా. ఇంకా మధ్యలో పోయే వాళ్ళ జాబితాలు ఇంకా చెప్తున్నాయనండి. తల్లిదండ్రిని బాధ పెట్టొద్దన్నాడు ఆయన, మీతో చెప్పున్నది. ఏం చెప్పాడు మరి? తల్లిదండ్రిని టార్చర్ చేయండి అన్నాడా? సన్మానించండి అన్నాడా? టార్చర్ చేసినోడు కూడా మధ్యలోనే నేను చెప్పాలా, మళ్ళీ నా మీద కోపడొద్దు, రాసుంది అందులో. నిర్గమాకాండం 20వ అధ్యాయం 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఏందో చూడు. 12వ వచనం. 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఏందో చూడు అబ్బాయి. నీ దేవుడైన యెహోవా నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు. దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మధ్యలో సావాలంటే చెప్పు. మధ్యలో సావాలంటే నీ తల్లిని తండ్రిని టార్చర్ చేయి, పుట్టిక్కిన పోతావు. స్తోత్రం. అది అట్లొద్దా? దీర్ఘాయుష్మంతుడిగా బతకాలనుకుంటున్నావా? వాళ్ళని టార్చర్ చేయొద్దు. నీకున్న దానిలో వాళ్ళని ప్రేమించి, వాళ్ళని సాదరంగా ఆదరించి, వాళ్ళని సన్మానించంటే దండేసి సేలవ కప్పమని చెప్పట్లా. మనకు సన్మానం అంటే సేలవ కప్పటం, దండేయటం, ఇది సన్మానం మన భాషలో. సన్మానం అంటే అది కాదు, ప్రేమ. అమ్మా తిన్నావా, నాన్న తిన్నావా, ఎట్లున్నారు అని కాస్త పలకరింపు. నీ 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 వెండి బంగారాలు, నీ డబ్బులు కట్టలు వాళ్ళు ఏం ఆశించరు. అవసరమైతే వాళ్ళకి వచ్చే పింఛన్ డబ్బులు కూడా నీకే ఇస్తారు. కాస్త చిన్న పలకరింపు. ఏమ్మా బాగున్నావా, అమ్మా నానా నోరార పలకరిస్తే చాలు. 33 ముళ్ళేస్తారు మా ముసలమ్మలో, పిచ్చి తల్లులు. 33 ముళ్ళు వేసి వాడు ఆ పలకరించడానికి వచ్చి అమ్మా అని వచ్చాడనుకో, అని ఆ ముళ్ళన్నీ తీసి ఆ చేతులు జస్ట్ ఒక పలకరింపు, ప్రేమపూర్వకమైన పలకరింపు, అంత ఆదరణ తల్లిదండ్రి కోరేది. నేను చెబుతున్నా, తల్లిదండ్రిని సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అంటే టార్చర్ చేసేవాడు మీ నోటితో మీరే చెప్పాలి. ఇప్పుడు చెప్పండి. తల్లిదండ్రిని సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అని ఉంది. టార్చర్ చేసేవాడు పెద్దగా మీ నోటితో మీరే చెప్పారు. ఇక నా సంబంధం లేదు. ఇక ఎలా నడుచుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు మీ భర్తలు తమ తల్లిదండ్రులను ఆదరించేటప్పుడు మీరు అడ్డుపడాలా లేకపోతే సపోర్ట్ చేయాలా? సపోర్ట్ చేయకపోతే మీ హస్బెండ్ ఉష్పటాక్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు అవసరమైతే నువ్వు మీ ఆయన 200 తీసుకొని ఇవ్వకపోతే నువ్వు ఇంకో 200 కలిపి, అయ్యా 400 ఇచ్చిన అమ్మోళ్ళకి అని చెప్పు. 4 గంటల ఆశీర్వాదం వచ్చింది. దీర్ఘకాలం నువ్వు బతుకుతావు, మీ ఆయన బతుకుతాడు. వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు, వాళ్ళని ఎందుకు చూడాలా అనొద్దు. వాళ్ళు మంచోళ్ళు కాకపోతే నువ్వు బతికుండవు. నువ్వు పుట్టినప్పుడే ఎంత ఉంటావు? మహా ఉంటే గట్టిగా ఒక మూర కూడా ఉండవు. నువ్వు ఏం లేదు, మెమ్మ మంచిది కాకపోతే పండుకున్నట్టు దొల్లిందంటే సచ్చూరుకునేదానివి, సచ్చూరుకునేవాడివి. నీకు పెద్ద హత్యలు కూడా చేయాల్సిన అవసరంలా. నిద్రలో జస్ట్ అట్ట దొల్లితే చాలు, ఇక మళ్ళీ ఊపిరి కూడా లేకుండా పోయేదానివి, పోయేవాడివి. వాళ్ళు మంచోళ్ళు కాదు అంటుంటే ఓహోడో మంచోళ్ళు అయితే ఎట్ట బతికున్నావు ఇన్నాళ్ళు? నువ్వు ఎవరు పెడితే తిని బతికావు? నీకు ఊహ తెలిసి నీ రెక్కలు నీకు వచ్చిన దాకా రెక్కలు మొక్కలు చేసుకొని సంపాదించి నీకు పట్టడన్నం అందించింది నీ తండ్రి, నీ తల్లి. వాళ్ళు పెట్టంది ఎట్ట బతికావు నువ్వు? ఈరోజు వచ్చి వాడు తేడా, మా నాన్న తేడా, మా అమ్మ తేడా అంటావు. తేడా అయితే అయ్యారు. నువ్వు ప్రేమించు, నువ్వు సన్మానించు. వాళ్ళ లెక్క వాళ్ళకు చూస్తాడు దేవుడు. నీకు చేసే న్యాయం నీకు చేయకపోతే అప్పుడు అడుగు. ఆయన మీతో చెప్పున్నది అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విధవరాండ్రకు కూడా మీరేం చేయమన్నాడు? ఆదరించమన్నాడు, సాయం చేయమన్నాడు. దిక్కులేని పిల్లలకి ఏం చేయమన్నాడు? ఇలా చేసిన వాడు నిష్కళంకమైన భక్తిపరుడని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనం చూడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను. 27వ వచనం చదువుతున్నాడు చూడమా. దిక్కులేని పిల్లలను తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటయునే. ఇది పర్ఫెక్ట్ భక్తి.
అసలు భక్తి మొత్తానికి నిర్వచనం రెండు ముక్కల్లో చెప్పి పడేశాడండి యాకోబులో. భక్తి మొత్తానికి నిర్వచనం రెండు మాటల్లో. ఒకటి, దీనులైన వారి ఎడల ప్రేమ కలిగి ఉండు. 2, నిన్ను నువ్వు ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకో, దేవుడు నిన్ను ఆమోదిస్తాడు అన్నాడు. జాగ్రత్త చేతులు నొప్పులు పడుతుంది. అంతసేపు కొడుతున్నారు ఏంది అసలు? వామ్మో. రెండు మాటలు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకొనుటయే. అది భక్తికి నిర్వచనం. కాబట్టి ఇప్పుడు వాళ్ళని టార్చర్ చేస్తే శాలిటీ లేచిద్దంటే, వాళ్ళని ఆదరిస్తే, వాళ్ళకు ఉన్నంతలో సాయం చేస్తే, ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకున్న ఒకడు వస్తాడు నా దగ్గరికి, విధవరాండ్రను ఆదుకోమన్నావు అన్నయ్య, అందుకని నేను ఇంకొక ఇల్లు